ఇక్కడ వెల్కమ్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ పార్క్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి మనం చూడగలుగుతాము. తర్వాత సమ్మర్ కన్సర్ట్స్ అని సిరీస్ ఉంటుంది 6 AM to 8 PM. సో ఇవన్నీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ వచ్చి ఒకసారి చూసుకుంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏంటి అనేది టైమింగ్స్ మొత్తం యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ హియర్. సో ఇక్కడ పెట్స్ విషయంలో కూడా కేర్ఫుల్గా మనం బెల్ట్ వేసి దాన్ని మనము చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది యూఎస్లో, ఎక్కడ పడితే అక్కడ చేయకుండా. సో దిస్ ఈజ్ వెల్కమ్ బోర్డ్ అండి. విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ హియర్. రీజనల్ పార్క్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడంతా సపరేట్గా లొకేషన్స్గా చేశారు. ఇది చూస్తే ఇది ఫ్రంట్ సైడ్ చూడండి, ఇదంతా గీనీలు పెట్టి మరీ చేశారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో రచ్చబండలు చేసినట్టు చేశారు. ఇక్కడ క్రేజీగా పిల్లలు వీటిని తయారు చేస్తూ ఉంటారంట. బ్యాక్ సైడ్ కూడా వేస్ట్ మెటీరియల్ అంతా వేసి వేస్ట్ మెటీరియల్ అంతా రీసైకిల్ అన్నీ వేసి ఎర్త్ బెంచ్ అని ఇక్కడ మళ్ళీ మంచిగా ఒక బోర్డు కూడా పెట్టారు. ఎర్త్ బెంచ్ అని చెప్పేసి పిల్లలు సరదాగా ఇవన్నీ చేయడానికి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ ఇదిగో వెల్కమ్ టు ద మడ్ కేఫ్ అన్నారు చూడు. మన వాళ్ళు 24 గంటలు బురదల్లోనే ఆడుతూ ఉంటారు. అక్కడ ఇప్పుడు వీళ్ళు ఆడుకోవడానికి సపరేట్ ఒక బురద గుండ తయారు చేసి పెట్టారు. ఇక్కడ వచ్చి పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మడ్డుతో చక్కగా ఆడుకొని ఆ పాటరీస్తో వాటితో మట్టి పెట్టి ఆడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. మళ్ళీ అక్కడ సపరేట్ బటర్ఫ్లైస్ కోసం అని చెప్పేసి పాలినేటర్ గార్డెన్ అని తయారు చేశారు చూడండి. ఇక్కడంతా బటర్ఫ్లైస్ ఉంటాయి బాగా. ఇప్పుడు ఈ అమెరికాలో కొంచెం బాగా వెదర్ బాగులేక బాగా ఎండ వస్తుంది కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఇదంతా చక్కగా ఉండి బటర్ఫ్లైస్ కోసం అని సపరేట్గా ఈ పార్క్లో ఇలా రకరకాలుగా డివైడ్ చేసి పెట్టారు. మళ్ళీ ఫంక్షన్ హాల్స్, పార్టీ ప్లేస్లు ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ. ఇంకా ముందుకెళ్ళి అవి కూడా చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఈ బ్లాక్ హిల్ పార్క్లో చక్కగా ఈ న్యాచురల్గా ఉండే బర్డ్స్ కోసం అని చెప్పి బర్డ్ ఫీడర్స్ కూడా పెట్టారు. చూసారా బర్డ్ ఫీడర్స్, ఈ నేచర్ నుంచి వచ్చే బర్డ్స్ అన్నీ వాటివి హ్యాపీగా ఫ్రీగా జనరల్గా అసలు ఇక్కడ ఇళ్లలో కూడా పెడతారు ఈ బర్డ్ ఫీడర్స్. అవి అక్కడ ఒక బర్డ్ ఫీడర్ ఉంది, ఇక్కడ ఒక బర్డ్ ఫీడర్ ఉంది, ఇంకా అక్కడైతే నెస్ట్ లాగా కూడా పెట్టారు. చక్కగా బర్డ్ ఫీడర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి అటుపక్క లోపల ఇంకా చాలా ఉన్నాయి. చూద్దాం రండి, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఇది హనీ బీస్ కోసం అని చెప్పి ఇక్కడ బీ హోటల్ అని పెట్టారు చూడండి. చక్కగా హనీ బీస్ ఇక్కడే అన్నీ ఉన్నాయి కదా, హెర్బ్స్ అంతా ఉన్నాయి, మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి హనీ బీస్ కూడా ఇక్కడ వచ్చి చక్కగా హనీ తయారు చేసుకోవడానికి వాటి కోసం ఒక హోటల్ తయారు చేసి పెట్టారు. ఇక్కడ నేచర్ని అలా ఎంజాయ్ చేయటం అనేది చాలా గుడ్ హ్యాబిట్. బాగా రావాలి అలాంటి ఈ హెర్బ్స్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చక్కగా. ఇవి బీస్ నెక్టార్ని తీసుకెళ్ళటం కోసం అని చెప్పి ఇదిగో ఇక్కడ రాశారు చూడండి చక్కగా. ఇప్పుడు ఇంకా భలే ఉంది చెట్టు కూడా. ఏం కాయలో తెలియట్లేదు, ఎవరైనా చూస్తే తెలిస్తే చెప్పండి మాకు కూడా ఏం ఫ్రూట్స్ ఇవి అన్నది. ఇవన్నీ బటర్ఫ్లైస్ కోసం, బటర్ఫ్లైస్ హనీ బీస్ చూసుకోవటం కోసం. ఎకోసిస్టమ్ పాండ్ ఇది కూడా ల్యాండ్స్కేపింగ్ ఎకోసిస్టమ్ పాండ్ అంట. ఇది ఎకోసిస్టమ్ పాండ్ కొండల మీద నుంచి చిన్న జలపాతాలు లాగా ఎలా వస్తుంది, న్యాచురల్గా తయారు చేశారు. ఇది ఇలాగ చక్కగా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ అమెరికన్స్ వీళ్ళందరూ చక్కగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అన్నీ చూపిస్తూ ఉంటారు. నేచర్తో ఫ్రెండ్లీగా పెరగటం ఎలా అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది. 5 హెల్దీ ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచురల్లీ బ్యాలెన్స్డ్ వాటర్ ఫీచర్ అంట. ఇగో ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఇట్లాగా ఫిషెస్ కోసం అని చెప్పి ఈ పాండ్ని ఫిల్టరేషను, ఫిషెస్, రాక్స్ అండ్ గ్రావెల్స్ అన్నీ వేసి చక్కగా పెంచుతున్నారు. ఉన్నాయి పాండ్ లోపల ఉన్నాయి ఫిషెస్. ఇదిగో ఇక్కడ చూపించాడు కదా, రెడ్ కలర్ ఫిషెస్ తిరుగుతూ ఉన్నాయండి లోపల. తర్వాత లోటస్ వేసి పెంచారు. మొక్కలు మాత్రం చక్కగా అసలు నంబర్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి, రకరకాల మొక్కలు.
అది పేర్లు కూడా మాకు తెలియట్లే. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది ఇక్కడ కూడా ఉంది చూసారా, ఇంకొక బర్డ్ ఫీడర్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఇట్లా ఇది ఎక్కడ పడితే అక్కడ చక్కగా బొమ్మలు కూడా చేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు బర్డ్స్ని కూడా ఇవన్నీ. తర్వాత ఇది వచ్చి ఇది చక్కగా మంచి పెద్ద లేక్, అటు నుంచి ఇటు చాలా పెద్దగా ఉంది. అటుపక్క అయితే అసలు ఫిషింగ్ కూడా ఉంటుంది. మనం వెళ్దాం, ఆ ఫిషింగ్ కూడా చూద్దాము. తర్వాత వచ్చి ఇది మాకేమో తెలీదు, అది వెన్స్డే టు ఫ్రైడే ఉండిద్దంట బోటింగ్ కూడా వస్తాం ఖచ్చితంగా. బోటింగ్ కూడా ఇంకోసారి వస్తాం, అప్పుడు కూడా మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మనం బోట్ ఎక్కి చక్కగా ఆ లేక్లో తిరగవచ్చు. మేము యాక్చువల్లీ ఈరోజు ఉందేమో అనుకొని వచ్చాము, కానీ ఈరోజు లేదు. మళ్ళీ వచ్చి అప్పుడు కూడా తీస్తాము. ఇంకా మనం నేచర్ని ఎంజాయ్ చేస్తానికి ఇది చూసారా, ఇది ఎవరో డొనేట్ చేశారు మహానుభావులు. చక్కగా మంచిగా దీని మీద నుంచొని తర్వాత బర్డ్స్ నెస్ట్ కోసం అని చెప్పేసి ఇదంతా కూడా చేశారు. ఇది లేక్ ఇటుపక్క కూడా ఇలా ఉంది, చాలా దూరం ఉంది లేక్. అందులో మనం బోటింగ్ ఉన్నప్పుడు వస్తే బ్రహ్మాండంగా బోటు అదిగో అక్కడి నుంచి వెళ్ళి ఎక్కి బోటు మనం ఆ లేక్లో అలా తిరిగేసి రావచ్చు. మళ్ళీ బోటింగ్ వచ్చిన రోజు మీకు ఇంకా లోపల డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న పార్క్లా ఉంది చూడండి, ఇదే బటర్ఫ్లైస్ పార్క్ ఉంది కదా. బటర్ఫ్లైస్ పార్క్ నుంచి మనం అటు నుంచి ఇలా వచ్చేసాము. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వెల్కమ్ టు సమ్మర్ బర్డ్ హ్యాబిటేట్ అంట. సమ్మర్ కదా ఇప్పుడు, ఇక్కడ ఈ సమ్మర్ బర్డ్స్ కూడా జస్ట్ అక్కడక్కడ మాకు కనిపిస్తున్నాయి. కెమెరా క్యాప్చర్ అయితే ఖచ్చితంగా తీసి చూపిస్తాను. ఇందాక ఫీడర్ దగ్గర కూడా చక్కగా ఉంది కానీ మిస్ అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి లాగ్ గార్డెన్, లాగ్స్ మీద ఉండే పురుగులన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవేంటంటే ఇప్పుడు వాటికి సమ్మర్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇది లాగు, ఇట్లా లాగులు వేసి మరీ పెట్టాను ఇక్కడ మధ్యలో, దాని మీద ఉండాలని చెప్పి పురుగులు జీవించడం కోసం. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ వింటర్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయి, ఎక్కడో వెళ్ళి దాక్కుంటాయి, స్నోకి బయటికి రావు. కాబట్టి సమ్మర్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎంజాయ్ చేసి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే బటర్ఫ్లైస్ రావడం కోసం అని ఫ్లవర్స్ ఇవన్నీ బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాం కోసం అని ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ రకరకాల ఫ్లవర్స్ చెట్లన్నీ ఇక్కడ పెట్టారు. ఇంకపోతే ఇది చూడండి, ఇదంతా తమాషాగా ఉందంటే మనకి ఇళ్ళ దగ్గర ఇల్లులు కట్టుకునేటప్పుడు ఎసగొట్లు వేయంగానే వచ్చేసి ఈ పిల్లలంతా ఇల్లులు కట్టేసి ఆటలాడుతూ ఉంటారు కదా. వీళ్ళకి అట్లాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఇసుక పోసి ఆ ఇసుకలో బొమ్మలు పెట్టి చక్కగా ఇక్కడ ఇల్లులు కట్టుకొని చక్కగా ఆడుకోవడం కోసం అని చెప్పి. మనం వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఇక్కడ పిల్లలు లేరు. వీకెండ్స్లో వచ్చిందంటే ఇదంతా పిల్లలతో ఫుల్ నిండిపోయి తొందరగా ఉండేది. అది అక్కడ ఇక్కడ చక్కగా ఇందులో ఆడుకున్నంతసేపు ఆడుకొని నెక్స్ట్ శుభ్రంగా క్లీన్ అయిపోయి వెళ్ళిపోతారనమాట. బొమ్మలు కూడా అన్నీ వాళ్ళే ఇక్కడ పెట్టేసి ఉంచుతారు. ఇక్కడ చక్కగా ఆడుకున్నంతసేపు ఆడుకుంటూ హ్యాపీగా మంచిగా ఇట్లా వదిలేసేసి వెళ్ళిపోయి. మేము ఈరోజు సోమవారం వచ్చాము, నిన్నంతా బాగా ఆడేసేసి అంతా కళ్ళకల్లోలం చేసి పెట్టారు. ఎన్ని మళ్ళీ క్లీన్ చేసి పెడతారు. ఇప్పుడు ఇంకా కిందకి ఇట్లా ఆగెళ్తే మనం ఆ ఫిషింగ్ దగ్గరికి కూడా వెళ్దాం. ఇప్పుడు ఫిషింగ్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ చూద్దాం. బోటింగ్ స్పాట్, ఫిషింగ్ అయ్యి. ఓకే, మళ్ళీ ఇక్కడ డెకరేషన్ స్టోన్స్ కూడా రోడ్డు పక్కన ఇదిగోండి, ఇదే బోట్ ప్లేస్. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బోటింగ్ కూడా చేద్దాం, చూపిస్తాం. అది కూడా ఇవాళ హాలిడే చూడండి, మంచి చెట్లు ఎలా ఉన్నాయి చూడలేదు. డెకరేటివ్ ప్లాంట్స్ లాగా మనం గార్డెనింగ్ చేసుకుంటే ఇలాగా మంచి నేచర్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. డెకరేటివ్ ప్లాంట్ లాగా ట్రీస్ని కానీ బర్డ్స్ని కానీ ఫ్రూట్స్ని ఫ్లవర్స్ని చాలా కేర్ తీసుకుంటారు. చాలా నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తారు. నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. యాక్చువల్లీ మనం కూడా ఇవ్వాలి, కాకపోతే మనం ఇంకా కల్చర్లోకి రాలా. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ ఉంటుంది. బట్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ యూఎస్ఏ. నాకు అది చూస్తే వాడు గుర్తొస్తుంది.
వాకింగ్ డెడ్ సిరీస్ చాలా మంది చూసే ఉంటారు కానీ వాకింగ్ డెడ్లో ఉడ్స్లో జాంబీలు వస్తున్నట్టుగా అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక్కడ ఈ ఉడ్స్ అన్ని చూస్తే మేబీ ఇక్కడ ఏమన్నా షూటింగ్లు తీసారేమో తెలియదు కానీ అబ్బా ఇగో లేక్ వ్యూ చూడండి ఎట్లా ఉందో. లేక్ వ్యూ బోటింగ్ కోసం ఇంకా అదే పెడల్ బోట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ మంచిగా మనం వెళ్ళటానికి. దిగిపోవచ్చా? పెడల్ బోట్స్ కూడా ఉన్నాయి, బోట్లు ఉన్నాయి. ఫిషింగ్ కూడా ఇక్కడే ఉంటుందా? ఆడెవడ దగ్గుతున్నాడు. ఇదేదో మీ షూటింగ్ కోసం జనం ఎవ్వరు లేకుండా ఉన్నట్టు ఉంది. బా ఇక్కడ లొకేషన్ అదిరిపోయింది. డాడీ ఏరి అమ్మే మీ దగ్గరికి రా. చాలా ప్రశాంతంగా ఉంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అట్మాస్ఫియర్, వెజిటేషన్, వాటర్, ప్లాంట్స్, ఫ్లవర్స్, బర్డ్స్. మీకు ఈ ప్లేస్ అంతా వచ్చి ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీకి దగ్గరలో ఉంటుంది ఈ పార్క్. నెక్స్ట్ వచ్చి ఈ వెదరు మనకి బాగానే ఉంది కానీ ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి ఇది 30+ అనేటప్పటికి పాపం అందుకనే ఎవ్వరు కనబడట్లేదు. ఎక్కడో అక్కడక్కడ ఒకళ్ళు కనిపిస్తున్నారు అంతే. ఇది వెరీ హాట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ మనకి చక్కగా కోల్డ్ బ్రీజ్ లాగా వస్తూ ఉంది. కొంచెం సన్ ఉన్నా కూడా సన్నీగా ఉన్నా కూడా కోల్డ్ బ్రీజ్ వస్తుంది. మన ఇండియన్స్కి ఓకే. సమ్మర్ అయినా మంచిగా క్లౌడీ వెదర్ ఉంది, బాగుంది. ఇది మనకైతే బాగుంటుంది, సరదాగా ఉంటుంది ఈ వెదర్. చూడండి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి. చక్కగా మీరు కావాలంటే ఇండివిజువల్గా కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ వీ మిస్ బోటింగ్ అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ మేము వస్తాము మళ్ళీ. ఇది కూడా మీకు చూపిస్తాము ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి ఆ ట్రీస్ అన్నీ కూడా ఎలా ఎంత దూరంలో ఉన్నా కూడా ఎంత అందంగా కనిపిస్తుంది. కుక్కర్లు కూడా చక్కగా పిల్లలు తెచ్చినట్టు తెస్తారు, నీట్గా రెడీ చేసి పిల్లలు తీసుకొచ్చినట్టు చక్కగా రెడీ చేసి తీసుకొని వచ్చి వాటికి కూడా వెదర్ని నేచర్ని ఎంజాయ్ చేసేలాగా చేస్తారు. ఇదిగో ఇక్కడ బోట్ రెంటల్ ఇచ్చే ప్లేస్ ఇది అనమాట. బోట్ రెంటల్ ఇచ్చే ప్లేస్ క్లోజ్డ్. కానీ అదే ఈరోజు క్లోజ్డ్ ఉంది కదా. కార్ కూడా మీరు పార్కింగ్ ప్లేసెస్ రేట్లు కూడా ఉన్నాయి చూడండి అక్కడ. కార్ కూడా మీరు పార్కింగ్ ప్లేస్లోనే పెట్టాలి, లేకపోతే $250 ఫైన్ వేస్తారంట. తర్వాత రో బోట్ ఉంది, కయాక్ ఉంది, పెడల్ బోట్ ఉంది, పెడల్ బోట్స్ ఉన్నాయి. ఇంకా 10 AM to 4:30 PM అంట. థర్స్డే టు సండే అదిగో అక్కడ రాసింది చూడండి. థర్స్డే టు సండే అండ్ హాలిడేస్ ఉంటే అప్పుడు అంటే జనం ఎక్కువ వస్తారు కాబట్టి అప్పుడు తెరుస్తారు వీళ్ళు, అంతే ఏం లేదు. బాగుంది కదా. అదిగోది ఆ రెంటల్ బోర్డులు కూడా చూసుకోండి మీరు. ఎంత ఉంటాయి రెంట్లు, ఎట్లా రావాలి ఏంటో. వాషింగ్టన్ డీసీ దగ్గరికి వచ్చేస్తే అక్కడ నుంచి బ్లాక్ హిల్ పార్క్ అని అంటే చక్కగా వచ్చేయచ్చు. మ్యాప్ పెట్టుకున్నారంటే చాలా చక్కగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు అసలు నేచర్ని. హలో, ఇదిగోండి చూడండి. ఇది వాకింగ్ డెడ్ సిరీస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. జాంబీలన్నీ కూడా అటు నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సౌండ్ ఒక్కటే వినపట్టలేదు కానీ ఇలాంటి ప్లేసెస్లోనే వాకింగ్ డెడ్ సిరీస్ తీశారు. సో గూస్ బంప్స్ అనిపిస్తుంది ఈ ఏరియాకి వచ్చేసరికి. మాకు చూసిందంతా మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది. ఎవరన్నా వస్తున్నారా కాదు, ఎవరన్నా ఈ చెట్ల మధ్యలోంచి వస్తున్నారా గుజ్ అని సౌండ్ చేసుకుంటా. మా దగ్గర అయితే గన్నులు ఏమి లేవు కాల్చడానికి కూడా. పారిపోతాం మేము. కార్ ఎక్కి పారిపోవడమే, అడ్డు వచ్చి నీకు గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. చూడండి సేమ్ అట్లానే ఉన్నాయి ఊర్స్ అన్నీ కూడా. ఫిషింగ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఫిషింగ్ దగ్గరికి వెళ్దాం రండి. వెరీ బ్యూటిఫుల్ స్పాట్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేము వాష్రూమ్స్ ఫిషింగ్ రాడ్ తీసుకొస్తాము. అది ఇక్కడ ఎమర్జెన్సీ కోసం మంచిగా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే కంఫర్ట్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. కొంచెం వెదర్ బాగున్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది. వెదర్ బాగున్నప్పుడు కొంచెం అంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం చల్లగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మన కంట్రీలో కూడా ఇట్లా చక్కగా చేసుకుంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ ఏ కంట్రీలో కూడా లేవు. మన ఇండియాలో కూడా చాలా బాగా చేసుకోవచ్చు మనం. చూడండి ఏదన్నా చేసుకోవాలంటే ఇట్లా దారిలాగా వేసుకుని దీని తర్వాత దీని మీద సిమెంట్ వేసేసి చక్కగా రోడ్లాగా చేస్తారు. ఉన్నవాటిని చక్కగా మనం చేసుకోవడమే, గార్డెనింగ్ చేసుకోవడమే. మనకి బోల్డ్ అని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి.
సో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అదా ఫిషింగ్ దగ్గర. సో మనకి ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఉన్నాయి మనకి, హిమాలయస్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు కూడా వీ హ్యావ్ ద సేమ్ టైమ్ ఇది ఉంది మెరిడియన్. అలాగే మనకి మంచి అన్ని ప్లేసెస్ అన్నీ కూడా వరల్డ్లో ఉన్న ప్రతి వెజిటేషన్ అంతా కూడా మనకి ఇండియాలో కనిపిస్తుంది. నిజంగా మనం కనుక ఇలా చక్కగా ఇల్లు చూడండి, ఈ నేచర్ని ఎట్లాగా మనం తయారు చేసుకొని ఎట్లా వాడుకుంటున్నారు. ఆహ్లాదకరంగా ఉంది కదా ఈ వాతావరణం అంతా, మనకి ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు ఫిషింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటి మనం ఈ ఫిషింగ్ రాడ్స్ కూడా తేవాలి, ఒక 2-3 చేపలన్నా పట్టుకోవాలి. ఏమో ఇక్కడ తినొచ్చో లేదో తెలియదు కాల్చుకొని, కానీ బట్ ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అలాగా మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో. ప్రస్తుతానికి మాత్రం పెద్దోళ్ళు అందరూ వచ్చి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదంగా ఉంటుందని కాసేపు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్తున్నారు విత్ డాగ్స్తో సహా. చూద్దాం, కొంతమంది చేపలు పడుతున్నారు, చూద్దాం పట్టారో లేదు. నాకు చాలా ఇష్టం చేపలు పట్టడం అంటే, అలాగే ఫిషింగ్కి వెళ్తాం అంటే. చిన్నప్పుడు మా అంకుల్తో పాటు వెళ్ళాను నేను, బట్ నేను కూడా పట్టేవాడిని. కానీ ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చేసాం అది. ఇప్పుడు చూద్దాం, చేపలు పట్టడం చూద్దాం. చూసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కూడా ఫిషింగ్ రాడ్స్తో వద్దాం. చిన్నగా మాట్లాడాడు. లేక్ చూడు ఎంత బాగుంది అసలు. ఇటుపక్క అటు ఎటు చూసినా లేకే కనిపిస్తుంది. ఇటు లేకు ఇటు స్ట్రైట్. మన పాపికొండలు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు కొండలు లేవు కానీ పాపికొండల టైప్లో, లేకపోతే అమెజాన్ అడవుల్లో వెళ్ళినట్టు ఉంది ఇది. వాటర్లో వెళ్తుంటే చూస్తే సూపర్ ఉంది అసలు. దగ్గరికి వెళ్తాయి ఫిష్లు. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒక చేప ఉంది. మూడమ్మ ఏది? ఇది అది కాదు అక్కడ. ఇదిగో 3 ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. 3 చేపలు ఉన్నాయి. కనిపించి భలే వచ్చినాయి. ఇంకోటి కింద కూడా ఉంది చూసా, 4వది. వాటర్ చూడు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చేపలు పట్టడమే రావట్లే, చెప్తున్నాడు ఎన్ని చేపలు ఉంటాయి. ఎక్కడ అయితే ఇవన్నీ ఉంటాయి చెట్లు, అవి బాగా బుషీగా ఉంటుందో అక్కడ తిరుగుతూ ఉంటాయి చేపలు. ఫిష్లు ఉంటాయి అక్కడ పట్టాలి. ఇక్కడ ప్లెయిన్ సోర్సెస్ లేదంటే ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లో మనకి ఈ చూడు అమెజాన్ అడవుల్లో అన్ని పక్కన వాటరే. ఇటు ఒక రోడ్డు వాటరు, ఇటు ఒక వే వాటరు, అటు ఒక వే ఉంది వాటర్కి, మళ్ళీ ఇటువైపు ఒక వే ఉంది. అసలు మనం ఒక బోట్ రెంట్ తీసుకొని పెడల్ బోటు మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతే తప్పిపోతామేమో కూడా, ఎటు వెళ్ళిపోతాము. అంత బాగుంది అసలు ఇది. దానికి తగ్గట్టుగా క్లౌడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, సూపర్ ఉంది అసలు. స్కై కూడా చాలా బాగుంది. ఆ లుక్, ట్రీస్, వాటరు, క్లౌడ్స్ ఎట్లా ఉంది అసలు ఆ లుక్ అద్దరిపోట్ల. ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ పార్ట్ 1 అయిపోయింది, బ్లాక్ హిల్ రీజనల్ పార్క్. సో పార్ట్ 2లో మేము బోటింగ్, ఫిషింగ్, ఇంకా ఏదైతే కవర్ చేయలేదో ఇవన్నీ కూడా మీకు చక్కగా చూపిస్తాము. వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి. వీకెండ్ వచ్చి చూపిస్తాము. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడతో పార్ట్ 1 అయిపోయింది. ఈ బ్లాక్ హిల్ రీజనల్ పార్క్ది ఇదంతా చూస్తే మళ్ళీ ఇంకోసారి రావాలి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తాం ఇంకోసారి, మళ్ళీ వీకెండ్లో వస్తాము. వీకెండ్లో వచ్చి మీరు కనుక ఉంటుంది, సరదాగా ఉంటుంది. వాషింగ్టన్ DC కనుక మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పార్క్ని రండి, విజిట్ చేయండి, చూడండి. ఎంజాయ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. మేము వచ్చిన తర్వాత పెడల్ బోట్ వేసుకొని పెడల్ బోట్ మీద మీకు తిరుగుతూ మొత్తం చూపిస్తాం పార్ట్ 2. ఇప్పుడు కనుక మీకు నచ్చింది అనుకో, నచ్చే ఉంటుంది ఆఖరిదా చూసారు కాబట్టి. సో మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా క్లారిటీగా చూపిస్తాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను. నా వెనకాల చూడండి
ఇదంతా కూడా జాంబీస్ ఉన్న ప్లేసు. కానీ నేను కాన్ఫిడెంట్గా ఇలా కూర్చున్నాను. ఇప్పుడు లేవులేండి, అంత జస్ట్ కిడ్డింగ్. కూర్చున్నాను చూడండి, కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను. ఊరికేలే, జాంబీస్ గిమ్మీస్ ఏముండవు. చూడండి ఎంత హాయిగా ఉన్నాను, ఎంత జాలీగా ఉన్నాను. ఏంటి సౌండ్ వస్తుంది?